సతీష్ గారు, స్థానిక స్థానిక సంస్థలు ఎన్నికలు జరపకపోతే నిధులు ఇవ్వరు. ఇవన్నీ జరిపిన తర్వాతనే వాళ్ళు నిధులు విడుదల చేస్తారు. అంటే అందరూ బాగానే ఉంటారు, గ్రామ ప్రజలు నష్టపోతారు. ఇంత డిలే చేసుకుంటూ వెళ్తే మీ కాంగ్రెస్ లోనే అసహనం వ్యక్తం అవుతుంది, ప్రజలు పక్కన పెట్టండి అంటున్నారు. సతీష్ గారు, ఒకటి మేడం, మేము క్లియర్ గా చెప్తున్నామండి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, సర్పంచులను దిగిపోయి 13 నెలలు అవుతుంది. అయితే ఇందులో మేము ఏదైతే ప్రజల నుంచి ఏదైతే ఒత్తిడి వచ్చిందో ఆ ఒత్తిడికి కన్నా ముందు మేము మేనిఫెస్టోలో బీసీ కులగణన చేస్తామని చెప్పేసి మేము ఒకటి పెట్టాం మేనిఫెస్టోలో. అది మేము పెట్టినప్పుడు దాని గురించి మేము చేస్తూ కమిషన్ వేసి ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకొని ఇవన్నీ చేస్తూ మేము ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నికలకు మేము మోడీకి రెడీ ఉన్నాము. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తుంది చూడండి తొందరలోనే. అంటే ఒకసారి ఫిబ్రవరి 15కే కాదు సతీష్ గారు, కోటేశ్వరరావు గారు, సతీష్ గారు ఒక్క సెకండ్, కోటేశ్వరరావు గారు ఒక చిన్న ప్రశ్న అడిగారు. పొంగులేటి గారు అలాగే మన శ్రీధర్ బాబు గారు ఫిబ్రవరి 15కే ఎలక్షన్స్ లోకి వెళ్తున్నాము అంటూ ముందుగా అనౌన్స్